అందరికీ స్వాగతం అండి. నేను మీ శోభని. ఈరోజు మా ఫ్రెండ్ పెట్టిన చీర కట్టుకున్నాను. ఎందుకంటే మన మీద ప్రేమ కొద్దీ మనకు చాలామంది చీరలు పెడుతూ ఉంటారు కదా. ఇది ఇంకో ఫ్రెండ్ పెట్టారనమాట. ఇది వాళ్ళ గృహప్రవేశానికి లత, అది శారద, ఇది లత అనే ఆవిడ పెట్టారనమాట. ఇలాగా శ్రావణ శుక్రవారం వచ్చేసరికి నా దగ్గర నియర్లీ 10-15 చీరలు ఉంటాయండి కొత్తవి. వాళ్ళు వీళ్ళు పెట్టినని, అంటే వాళ్ళకి మనం కూడా పెడతాం కదా, అప్పుడే వాళ్ళు మనకు పెడతారు. ఈ మధ్యలో మా బావగారు అమ్మాయి కూడా గృహప్రవేశం. ఈ మధ్యన రోజు నేను వీడియోలు పోస్ట్ చేసి గిఫ్ట్ ఐటమ్స్ అని పెట్టాను. మీ ఎవరూ సరిగ్గా చూడలేదు. కానీ నేను గిఫ్ట్స్ ఎందుకు కొన్నానంటే ఇలాంటి ఫంక్షన్లు అన్నిటికీ కొన్నాను అనమాట. ఇదేమో మా లత అని చెప్పి మా ఫ్రెండ్ పెట్టారు. చూసారా ఎంత బాగుందో. వాళ్ళు మనకి ఎలా పెట్టారు, ఏం శారీ పెట్టారు అని ఎప్పుడు చూడకూడదండి. వాళ్ళు మనకి పెట్టారు, మనం వాళ్ళకి పెడతాము. ఏదైనా కూడా వాళ్ళు మన ఎంతో ప్రేమగా మనల్ని గుర్తుపెట్టుకొని మనకి షూట్ అవుతుంది అని చెప్పి పెట్టిన చీరలు ఇవన్నీ. అందుకని నేను జాగ్రత్తగా దాచుకొని కట్టుకుంటానండి. అందుకే నాకు చాయిస్ ఎక్కువ ఉండవు, అన్నీ ఒకే కలర్లు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే తెల్లగా ఉంటానని అందరూ అంటారు. ఆ తెల్లగా ఉండడం వల్ల అందరూ డార్క్ కలర్సే పెడతారు. గ్రీను, బ్లూ, రెడ్, గ్రీన్ అలా ఉంటాయన్నమాట. ఇది శ్రావణ శుక్రవారంకి అమ్మవారికి దర్శనం పెట్టుకుని నేను మీకు చూపెడుతున్నాను అనమాట. అమ్మవారి దగ్గర కూడా పెట్టేసుకున్నాను. ఎవరైనా మన మీద ప్రేమ కొద్దీ మనకు పెడతారనమాట. అయితే ఈరోజు నేను ఏం చేస్తానంటే, నేను పూజకి అన్నీ రెడీ చేసుకునేసరికి మా గురువుగారు వచ్చారండి. ఎందుకంటే శ్రీ వేదశాస్త్ర పరిషత్ తాపేశ్వరం అనమాట. ఆ గురువుగారు ఇక్కడ మా వైజాగ్లోనే ఉంటారు. ఆయన మాకు అన్ని పూజలు అన్నీ చేయిస్తుంటారనమాట. చాలా మంచి వాక్శుద్ధి ఉన్న గురువుగారు అనమాట. ఆయన్ని ఏమి అడిగినా కూడా చక్కగా చెప్తారు. అలాగని జ్యోతిషాలు అవి కాదు, మంచి మాటలు. అంటే ఎలాంటి విషయాలైనా, మన ఆరోగ్య విషయమైనా ఇలా జరుగుతుంది అంటే ఏదో దశ నడుస్తుందని ఆ పూజలు అట్లాంటివన్నీ చేస్తారు. ఈ వేదశాస్త్ర పరిషత్కి మేము కొంచెం డొనేషన్ ఇస్తుంటాం మా శక్తి కొలది. గురువుగారు వచ్చారు. ఆయన రావడం మాకు చాలా ఆనందమైంది. నా పూజ కూడా చేసేసుకున్నాను. పూజ చేసుకునేటప్పటికి ఆయన మా ఇంట్లో ప్రతి శుభకార్యం ఆయన చేతుల మీదుగానే వెళ్తుంది. ఏమోనండి, ఆయన దయ వల్ల మేమందరం చాలా సుఖంగా ఉన్నాము. అందుకే ఆ గురువుగారు అంటే మాకు చాలా నమ్మకం అనమాట. అయితే ఆయన వచ్చినందుకు ఈరోజు పూజ రోజు వచ్చినందుకు అయితే ఆ తర్వాత పూజ అయిపోయింది, హారతి అదే చేశానన్నమాట. ఇప్పుడు చీరలు చెప్పాను కదా, మీకు ముందు చూపెట్టిన చీరలు అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని, కొత్త చీరలు కదా అందుకని ఆ తర్వాత చూపెట్టానమాట. అమ్మవారికి చూపెట్టుకున్నాక నేను ఏదైనా కొత్త వస్తువు ఏది వచ్చినా కూడా ముందు అమ్మవారికి పెట్టి ఆమె ఆశీర్వాదం వల్లే మనకి ఇవన్నీ అయ్యాయి అనిపిస్తుందండి. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కలిస్తే ఆవిడ ఏమంటే అది జరుగుతుంది. నాకు మట్టుకు వరలక్ష్మి వ్రతం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, దాన్ని దోరగా వేయించాను. అది మెత్తగా వేగాలన్నమాట. అంటే దోరగా వేగాలి, మాడిపోకుండా వేగాలి. సో పక్కనే ఉండి వేయించాను అన్నమాట. వేయించాక దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఉండలు లేకుండా సెట్ చేసుకున్నాను దాన్ని. ఇక్కడేమో ఒక దళసరి గిన్నె అంటే కుక్కర్ని తీసుకున్నాను. అందులో 2 కప్పులు పంచదార వేసుకున్నాను. ఒక అరకప్పు నీళ్లు వేసాను. ఒక పక్కని నెయ్యి 1 కప్పుడు వేడి చేస్తున్నాను అనమాట. ఇక్కడేమో పంచదార పాకం వస్తుంది, అక్కడేమో నెయ్యి కాగుతోంది. చూసారు కదా, పంచదార పాకం, లేత పాకం వస్తే చాలు. ఇలా పాకం వచ్చినప్పుడు కలుపుతూ పక్కని వేడిగా కాస్తున్న నెయ్యిని కొంచెం వేసామనుకోండి, నురుగులాగా వచ్చి గుల్లగా అవుతుందన్నమాట. మెత్తని మైసూర్ పాక్ అనమాట ఇది. చూసారు కదా, అలా గుల్ల విరుస్తుందనమాట. అలా దగ్గరగా వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని అలాగా కదుపుతూనే ఉండాలండి. అదే ఇక్కడ ఏంటంటే మా స్టవ్ ఎత్తు, అందులోకి ఈ కుక్కర్తో పైకి ఇది చేయడం కష్టం కదా.
సరే నేను ఏలకలు వేసేసాను. ఏలక పొడి కూడా వేసుకొని దగ్గరగా మళ్ళీ కలుపుకున్నాను అన్నమాట. ఒక ట్రేకి నెయ్యి రాసాను. రాసి ఆ పాకాన్ని అందులో వేశాను. ఇది మైసూర్ పాక్ అంత తియ్యగా ఉండదండి, ఎక్కువ తీపి ఉండకూడదు ఉండాలని నా ఊహ అన్నమాట. అంత మైసూర్ పాక్ అంత గట్టిగా కూడా ఉండదు, మైసూర్ పాక్ అంత తీయగా కూడా ఉండదు. ఇప్పుడు గుమ్మిడి గింజలు ఇంట్లో ఉన్నాయి. జీడిపప్పు బదులు గుమ్మిడి గింజలు జల్లాను. తర్వాత దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. చిన్ని ముక్కలలాగా కట్ చేశాను అన్నమాట. కట్ చేశాక బాగా చల్లారాక దాన్ని తీస్తే ఇగో ఈ మాదిరిగా వచ్చాయి అన్నమాట. ఇది నా వంటకం. చూశారు కదా ఫ్రెండ్స్, మెత్తగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. అమ్మవారికి నైవేద్యం పెట్టాను. ఇదండి నేను చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.